అందరికీ నమస్తే అండి. 2020 వరల్డ్ కప్లో టీమిండియా సెమీఫైనల్లో గెలిచి ఫైనల్కి వెళ్ళిందని సంబరపడాలా? 253 పరుగులు చేసి కూడా విజయం కోసం చివరి వరకు వణికిపోయింది, భయపడాల్సి వచ్చింది. బౌలింగ్ చాలా బలహీనంగా మారింది. అంటే ఆ లక్ష్యాన్ని కూడా కాపాడుకోవడానికి చెమటలు పెట్టారు అని విచారించాలో తెలియని పరిస్థితి అనమాట. సో అంటే సాధారణంగా 2020లో 253 రన్స్ చేశారంటే రిలాక్స్గా ఉండొచ్చు. ఖచ్చితంగా ఒక 210 దాటి చేశారంటే రిలాక్స్ అయిపోవచ్చు. అందులోకి 253కి పైగా అంటే చేయడం దాదాపుగా ఇంపాసిబుల్ అనలేం, కానీ దాదాపుగా కష్టం అనుకోవచ్చు. రిలాక్స్గా ఉండొచ్చు. ప్లస్ వీళ్ళు కూడా చేజింగ్లో 100 రన్స్కే 4 కీలకమైన వికెట్లు పడిపోయినాయి. అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ముగ్గురు అయిపోయారు. బట్లర్ అయిపోయాడు, బ్రూక్ అయిపోయాడు, సాల్ట్, ముగ్గురు డేంజర్ బ్యాట్స్మెన్ అయిపోయారు. సో దాంతో రిలాక్స్గా ఉండొచ్చు. కానీ చివరి వరకు తీసుకొచ్చి కేవలం 7 పరుగుల తేడాతోనే గెలిచారు అంటే అసలు మ్యాచ్ నిజంగా పోవాల్సింది తెలుసా? నిన్న చివరి 5 ఓవర్లకే 69 కావాలి, 69 రన్స్ కావాలి. క్రీజులో బేతాళులాగా బెతల్ అసలు వేసిన ప్రతి బంతిని కూడా 6 ఓ 4 కొట్టడానికి రెడీగా ఉన్నాడు, దూకుడుగా ఆడుతున్నాడు. మరోవైపు శ్యామ్ కరణ్ బాగానే కొడుతున్నాడు. సో వీళ్ళిద్దరూ ఉంటే 5 ఓవర్లో 69 పెద్ద కష్టం కాదులే, ఖచ్చితంగా గెలిచేస్తారు అనుకున్న దశలో బుమ్రా వేసిన 2 ఓవర్లు, హార్దిక్ పాండ్యా వేసిన 1 ఓవరు మ్యాచ్ని గెలిపించాయి. నిజానికి వరల్డ్ నెంబర్ 1 బౌలర్గా ఉన్న వరుణ్ చక్రవర్తి నిన్న పూర్తిగా తేలిపోయాడు. అతను 4 ఓవర్లలో వరుణ్ చక్రవర్తి 64 రన్స్ ఇచ్చాడు. 4 ఓవర్లో 64 అంటే ఓవర్కి 16 చొప్పున ఇచ్చేసి 1 వికెట్టే తీశాడు. సో వరల్డ్ నెంబర్ 1 బౌలర్ని ఉతికి ఆరేస్తారనమాట. సో దాంతో ఇంకా బుమ్రా మీదే ఆశలు ఉన్నాయి. బుమ్రాకి అప్పటికే 2 ఓవర్లు ఉన్నాయి. సో అప్పుడు 16వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం ఆ ఓవర్లో 8 రన్సే ఇచ్చాడండి. సో దాంతో కట్టడి చేశాడు, బ్యాట్స్మెన్ని కట్టడి చేశాడు. అక్కడ ఒక చిన్న ఆశ చిగురించింది. ఆ తర్వాత మళ్ళీ హర్షదీప్ సింగ్ 17వ ఓవర్లో 16 రన్స్ ఇచ్చేశాడు. 2 వైడ్లు, 1 6, 1 4, 16 రన్స్ ఇవ్వడంతో మళ్ళీ ఎక్కడో భయం మొదలైంది. సో అప్పుడు వాళ్ళకి 45 రన్స్, చివరి 3 ఓవర్లో 45 రన్స్. సో పెద్ద కష్టమేం కాదేమోలే, గెలిచేస్తారేమోలే అనుకున్న దశలో మళ్ళీ బుమ్రా వచ్చాడు. మళ్ళీ బుమ్రా 18వ ఓవరు 6 రన్సే ఇచ్చాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 19వ ఓవర్ వేసి 9 రన్స్ ఇచ్చాడు. ఈ 2 ఓవర్లు నిలబెట్టాయి మ్యాచ్ని. బుమ్రా వేసిన 18వ ఓవరు, హార్దిక్ పాండ్యా వేసిన 19వ ఓవరు మ్యాచ్ని నిలబెట్టాయి. వీళ్ళిద్దరూ మ్యాచ్ని టైట్ చేశారు. దాంతో చివరి ఓవర్ 30 రన్స్ దాదాపుగా కష్టమే. దాంతో శవన్ దుబేకి ఇచ్చారు. శవన్ దుబే కూడా, జోఫ్రే ఆర్చర్ కూడా 3 సిక్స్లు కొట్టాడు, కాస్త వణికించాడులే. ఫస్ట్ 2 బాల్లోనే ఇంకా ఇండియా విన్ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఇక్కడ మనం మాట్లాడాల్సింది బౌలింగ్ బలహీనతల గురించి మాట్లాడాలి. బ్యాట్స్మెన్ మంచి ఫామ్లో ఉన్నారు. జింబాబ్వే మీదే దంచి కొట్టారు, 254 కొట్టారు. అండ్ వెస్టిండీస్ మీద 195 చేజ్ చేశారు. కొంచెం కష్టమైనప్పటికీ చేజ్ చేశారు. ఇంగ్లాండ్ మీద బలమైన బౌలింగ్ ఉన్న టీం మీద 253 కొట్టారు. సో అంత రన్స్ కొట్టిన తర్వాత కూడా దాన్ని కాపాడుకోవడానికి కష్టపడ్డారంటే రేపు పొద్దున్న ఫైనల్ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మంచి ఫామ్లో ఉన్నారు. మొన్నే చూసాం, అలెన్ 33 బంతుల్లో సెంచరీ చేశాడు. సో న్యూజిలాండ్ ఓపెనర్లు ఇద్దరు కూడా దంచి కొడుతున్నారు, మంచి ఫామ్లో ఉన్నారు. సో ఫైనల్ వాళ్ళని ఎదుర్కోవడం కష్టమే. సో దానికి తగ్గ ప్రణాళికలు, వ్యూహరచన ఉండాలి. సో మన బౌలింగ్ బలహీనంగా ఉంది. T20లో బుమ్రా ఖచ్చితంగా వరల్డ్ బెస్ట్ బౌలర్, వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా వరల్డ్ బెస్ట్ బౌలర్. కానీ వరుణ్ చక్రవర్తి అంటే అతనికి మేబీ కెప్టెన్సీ సూర్యకుమార్ యాదవ్ అతనికి అవసరమైనప్పుడు బౌలింగ్ ఇవ్వట్లేదా, లేదంటే వచ్చిన అవకాశాన్ని వరుణ్ చక్రవర్తి ప్లానింగ్కి తగ్గట్టు వేయట్లేదో, కానీ అది కోచ్, కెప్టెన్, బౌలరు చూసి మాట్లాడుకోవాలి. వాళ్ళ టీముకి సంబంధించి వాళ్ళకు వ్యూహరచన ఉండాలన్నమాట. కేవలం నిన్న మ్యాచ్ గెలిచిందంటే మాత్రం బుమ్రా 2 ఓవర్లు కారణం అండి. ఆ మ్యాచ్ చూసిన వాళ్ళకి అదే అర్థమవుద్ది. లేకపోతే ఇంకా పోయింది, చివరి 5 ఓవర్లు పెద్ద కష్టమేం కాదు, కొట్టేస్తారు, ఇంకా మ్యాచ్ పోయిందే అని అనుకున్నారు అందరూ. అటువంటి దశలో మ్యాచ్ గెలిచిందంటే కారణం కేవలం బుమ్రా 2 ఓవర్లే. చివరి 5లో 2 ఓవర్లు బుమ్రా వేయడం.
సో ఇప్పుడు ఒక భయం, ఒక రకమైన భయం, అరే న్యూజిలాండ్ వాళ్ళు ఫామ్లో ఉన్నారు, అందులో టాప్ 4 బ్యాట్స్మెన్ ఉన్నారు. సో వాళ్ళు మొన్న సౌత్ ఆఫ్రికా బౌలింగ్నే వాళ్ళు చాలా ధీటుగా ఎదుర్కొన్నారు, దూకుడుగా ఆడారు. సో ఇంకా వీళ్ళని ఏం చేస్తారు, ఇండియాని ఇంకేం చేస్తారు అనేటట్టు ఉందన్నమాట. సో టీం అర్జెంటుగా ఫోకస్ పెట్టాల్సింది ఇది వీటి మీద. బ్యాట్స్మెన్ పరంగా ఇబ్బంది లేదు, ఒకరు అవుట్ అయినా మరొకరు క్లిక్ అవుతున్నారు. చూడండి ప్రతి మ్యాచ్లో కూడా ఇప్పుడు అభిషేక్ శర్మ అవుట్ అయితే అతని స్థానంలో ఇషాన్ కిషన్ కొంత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. లేదా మరో ఓపెనర్ సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు, జింబాబ్వే మీద మంచి నాక్ ఆడాడు, వెస్టిండీస్ మీద అయితే గెలిపించే ఇన్నింగ్స్, చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. నిన్న కూడా సెంచరీ మిస్ అయింది, నిన్న కూడా మంచి ఇన్నింగ్సే, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతనే. సో బ్యాట్స్మెన్ పరంగా వీళ్ళిద్దరు కాకుండా తిలక్ వర్మ మంచి టచ్లో ఉన్నాడు, దూకుడుగా ఆడుతున్నాడు. అండ్ హార్దిక్ పాండ్యా కూడా పర్వాలా. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అవుతున్నప్పటికీ టోర్నమెంట్లో మరీ కంప్లీట్ ఫెయిల్యూర్ కాదు, యావరేజ్గా ఆడుతూ వస్తున్నాడు. సో బ్యాట్స్మెన్ పరంగా ఒకరు ఫెయిల్ అయినా మరొకరు ఫెయిల్ అయినా ఇంకొకరు ఎవరో ఒకరు ఆదుకుంటున్నారు. అండ్ బ్యాట్స్మెన్ టీం బాగుంది. 8వ నెంబర్ అంటే అక్షర్ పటేల్ వరకు ఆడేవాళ్ళే ఉన్నారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్లో ఏ ఒక్కరు క్లిక్ అయినా చాలు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లో ఏ ఒక్కరు క్లిక్ అయినా చాలు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ, వీళ్ళిద్దరు మంచి బ్యాట్స్మెన్. ఆ తర్వాత శివం దుబే, అక్షర్ పటేల్. సో అక్షర్ పటేల్ వరకు బ్యాట్స్మెన్, అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ ఆడతాడు. సో బ్యాటింగ్ పరంగా ఇబ్బందే లేదు, యావరేజ్ బాగుంది, స్ట్రైక్ రేట్ బాగుంది, ప్రజెంట్ ఫామ్ బాగుంది, అన్ని రకాలుగానూ బాగానే ఉంది. కానీ బౌలింగ్కి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తున్నారు, అండ్ ఫీల్డింగ్కి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తున్నారు. ఫీల్డింగ్ నిన్న అక్షర్ పటేల్ 2 అద్భుతమైన క్యాచ్లు పెట్టాడు నిన్న. కానీ అంతకుముందు మ్యాచ్ల్లో మాత్రం కొన్ని క్యాచ్లు వదిలేశారు. వెస్టిండీస్ మీద కొన్ని క్యాచ్లు వదిలేశారు, సౌత్ ఆఫ్రికా మీద కొన్ని క్యాచ్లు వదిలేశారు. సో ఫీల్డింగ్ వీక్గా ఉంది, బౌలింగ్ కూడా వీక్గా ఉంది. వీటిని ఫైనల్కి ముందు సరి చేసుకోవాలి. ఎందుకంటే న్యూజిలాండ్ వాళ్ళు కసి మీద ఉన్నారు కప్పు కొట్టడానికి. వాళ్ళు సెమీఫైనల్లో వాళ్ళ ఆట తీరు చూస్తేనే వాళ్ళు ఎంత కసిగా ఉన్నారు, ఎంత కసిగా కొడుతున్నారు అనేది అర్థమైంది. సో సౌత్ ఆఫ్రికా లాంటి బౌలర్ని వాళ్ళు అలా ఉతికారు అంటే మనల్ని మరీ ఇబ్బందిగానే కొడతారు. సో అందుకు దానికి తగ్గ వ్యూహరచన ఉంటేనే కప్పు కొట్టగలం. వరుసగా రెండోసారి కప్పు కొట్టడం ప్లస్ ఓవరాల్గా 3 వరల్డ్ కప్లు, 2020 వరల్డ్ కప్లు గెలిచిన టీమ్గా ఇండియా రికార్డు సృష్టిస్తుంది అనమాట ఈ కప్పు కనుక గెలిస్తే.